ఎస్సీ వర్గీకరణపై అభిప్రాయ సేకరణ కోసం ఏర్పాటు చేసిన ఏకసభ్య కమిటీ తూతూ మంత్రంగా అభిప్రాయాలు సేకరిస్తుందని ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి నాయకులు సత్తయ్య, శ్రీరాములు ఆరోపించారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి నాయకులు మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణపై అభిప్రాయ సేకరణ కోసం ఉమ్మడి జిల్లాను కేంద్రంగా తీసుకుని సంగారెడ్డిలో మాత్రమే అభిప్రాయ సేకరణ చేయడం ద్వారా అందరూ తమ అభిప్రాయాలను చెప్పలేకపోయారని అన్నారు. ఆగస్టు 1వ తారీఖు నాడు ఏర్పాటు చేసినటువంటి ఏబిసిడి వర్గీకరణ విషయంలో మరి ప్రభుత్వాలు ఏకసభ్య కమిషన్ను ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఉమ్మడి జిల్లాలకు మాత్రమే వారి పర్యటన సాగింది. మరి సిద్దిపేట జిల్లా, మెదక్ జిల్లా కూడా రావాలని చెప్పి మరి ఏకసభ్య కమిషన్ను మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే సంగారెడ్డి జిల్లా, సిద్దిపేట జిల్లాలో ఉన్నటువంటి మారుమూల గ్రామాలు 150, 170, 200 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి మారుమూల గ్రామ ప్రజలు కూడా మరి ఏకసభ్య కమిషన్కు వాళ్ళ అభిప్రాయాలను చెప్పుకోవడానికి అవకాశం కల్పించడానికి మరి సిద్దిపేటకు రమ్మని మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా మరి ఈరోజు మాలమాదిగల మధ్య శిక్ష పెట్టి మరి మనువాదులు, మతతత్వ పార్టీలంతా ఈ అగాధం చేసి మా మధ్యలో కొట్లాడబెట్టి వాళ్ళు మరి రాజకీయ లబ్ధి పొందుతున్నారు. కాబట్టి దాన్ని తిరిగి కొట్టడానికి మేమంతా ఏకమై మరి రాజకీయ ఫలాలను అందడానికి మరి ఈ ఎస్సీలంతా మూకుమ్మడిగా మరి బీసీలతో చెత్తగట్టి మరి రాబోయే రోజులలో ఈ యొక్క మతతత్వ పార్టీలకు, మనువాదులకు మరి ఆర్ఎస్ఎస్ వాళ్ళు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైతే ఏకసభ్య కమిషన్ వేసిందో షమీమ్ అఖ్తర్ గారిని, చైర్మన్ గారిని కోరుతా ఉన్నాం. ఒక ఉమ్మడి జిల్లాలుగా మీరు ఏదైతే కార్యాచరణ రూపొందించుకురో అది తూతూ మంత్రంగానే భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఒక జిల్లాకు సంబంధించిన ఒక 10 మంది లెటర్లు ఎంఆర్పిఎస్లు కావచ్చు, మేము కావచ్చు, వివిధ ఉపకులాలు కావచ్చు, అందరి అభిప్రాయాలు తెలియాలంటే ఏదైతే కొత్త జిల్లాలు 33 జిల్లాలు ఏర్పడ్డాయో ఆ జిల్లాల వారీగా పర్యటిస్తే మీకు ఆ లెక్క తెలుస్తుంది తప్ప ఇది కేవలం ఉమ్మడి జిల్లా పెట్టి 180 కిలోమీటర్ల నుంచి సిద్దిపేట, ఉస్నాబాద్ పాత జిల్లా నుంచి మొదలుకుంటే 180 కిలోమీటర్ల దూరం వస్తుంది. గ్రామం నుంచి ఒక గ్రామ సంఘం ఉంటుంది. ఆ గ్రామ సంఘం లెటర్ ఇవ్వాలంటే 180 కిలోమీటర్లు రావాలంటే ఇబ్బందులు పడుతున్నారు. అనేక ఇబ్బందులు పడుకుంటూ వస్తారు. కొంతమంది మాత్రమే నివేదిక ఇచ్చిర్రు. మేము కమిషన్ చైర్మన్ షమీమ్ అఖ్తర్ గారిని రిక్వెస్ట్ చేసి కోరేది ఏంటంటే మెదక్ జిల్లా కావచ్చు, సిద్దిపేట జిల్లా కావచ్చు, మీరు మీ కమిషన్ రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అట్లాగే